మణిశర్మ మ్యూజిక్ అయితే అబ్బా ఇట్లా లెగుస్తుంది పైకి. అసలు సినిమా చూస్తే పెళ్లి చేసుకోవాలనిపించేస్తుంది. అమ్మాయిలు లేరే, ఎక్కడ తెచ్చేది? సో జీరో హైటర్స్ తో ఎవరైనా హీరో ఉన్నాడంటే అది మన మహేష్ బాబునే. ప్రతి ఫ్యాన్ కానీ ఏ ఫ్యాన్ అయినా అట్లా చూడడు. ఏ ఆపరేషన్ ఉందంటే ముందు చేపించేది మా అన్నే. అయ్యా మణిశర్మ అయితే ర్యాంప్ సూపర్ ఉంది. నిజంగా ఎవరికి అసాధ్యము. ఏదైనా ట్రెండ్ సెట్ చేయాలంటే ఒక్క మహేష్ బాబుతోనే సాధ్యమవుతుంది. జై మహేష్ బాబు, జై జై మహేష్ బాబు. 20 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా అదే ఊపు. సినిమా థియేటర్ అంతా దద్దరిల్లింది, హౌస్ఫుల్ అని చెప్పొచ్చు. అప్పట్లో మొదట్లో ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు కూడా అదే టైమింగ్, అదే పంచువాలిటీ. మహేష్ బాబుని చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అంటే ఓల్డ్ స్టోరీ కాబట్టి బాగుంది. బాబు అంటే బాబేనా? అసలు సినిమా చూస్తే పెళ్లి చేసుకోవాలనిపించేస్తుంది. అమ్మాయిలు లేరే, ఎక్కడ తెచ్చేది? సినిమా అయితే సూపర్. కాలేదా ఉంటారు, బట్ ఇప్పుడు అంతా డల్లా. బట్ సినిమా చూస్తే మాత్రము వర్త్. బాబు అంటే బాబు సూపర్ సూపర్ ఉంది. నా యాక్టింగ్ కానీ సాంగ్స్ అయితే అసలు అయ్యా మణిశర్మ అయితే ర్యాంప్ సూపర్ ఉంది. క్లిప్స్ అయితే దుమ్ము. లాస్ట్ అయితే అయినారు. మూవీ అంతా ఒక లెవెల్, అదొకటే అవునవును సూపర్ ఉంది. అసలు ఎక్స్పీరియన్స్ అయితే వర్త్. అదిరిపోయింది సినిమా. ఏదైనా మహేష్ బాబుకి హ్యాపీ బర్త్డే చెప్తాను. విష్ హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. జై బాబు, సినిమా సూపర్. జై బాబు. వింటేజ్ మహేష్ బాబు గారి ఫోటో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పర్లేదు. పురాలు కాకుండా కలే చేస్తుంటే సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. కానీ డీసెంట్ గా మూవీ ఉంటుంది. అందువల్ల నాకు కొంచెం డిసప్పాయింట్. మహేష్ బాబు కామెడీ టైమింగ్ అప్పట్లో మిస్ అవుతున్నారా? ఇప్పుడు చేయట్లే కదా? ఇప్పుడు పర్లేదు. ఇది 3వసారి రీ రిలీజ్ అవ్వడం మురారి. కానీ ఏమరంటే ఎక్కడ కూడా మీరు చూడొచ్చు ఎంత విధంగా ఆడియన్స్ ఆదరిస్తున్నారంటే. మాకు రాజమౌళి చేస్తాను ఏమంటే ఇంకా 3 ఏళ్ళు కనబడ్డు మహేష్ బాబు. అయినా ఏమరంటే ఇట్లా రీ రిలీజ్ సినిమాలు చేసి మా ముందు ఉంచుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆదరిస్తారు కూడా. ఇంకా ఏమరంటే ఇదే సీక్వెల్స్ లో అతడు, ఒక్కడు, పోకిరి ఇంకా ఎన్నిసార్లు చేసినా కూడా ఫ్యాన్స్ చూడడానికి సిద్ధంగా ఉన్నారు. దైవం మానుష్య రూపేణ 1000 దాదాపు 3000 గుండె ఆపరేషన్ అంటే అప్పట్లో మనం చూడొచ్చు. మన సినీ ఇండస్ట్రీలో మొదటిసారి తెలుగులో పరిచయం అయ్యారు సోనాలి బిందే గారు. ఆమె అందచందాలని కావచ్చు, అభినయాన్ని కాదు చాలా అందంగా చూపించారు. అదేవిధంగా గొల్లపూడి గారు, కైగాల సత్యనారాయణ గారు, చాలా పాత వాళ్ళు కూడా ఇప్పట్లో లేరు, స్వర్గస్థులయ్యారు. కానీ అటువంటి తారల్ని మన వెండితెర పైన 4Kలో రిలీజ్ చూడడం చాలా ఆనందదాయక విషయము. చాలామంది ఇప్పుడు ఉన్న తరాలకి తెలియదు అన్నమాట. వాళ్ళ నటన అనేది బుల్లితెర మీద ఉన్నా కూడా వెండితెరలో 4Kలో చూడడం చాలా ఆనందంగా ఉంది. అటువంటి మంచి నటుల్ని వంశీ గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంకా అప్పట్లో ఉరుతులు ఇచ్చాయి, అదే ఊపు ఉంది. ఇంకా చెప్పాలంటే పెళ్లి పాట ఉంది. ఆ పెళ్లి పాటలు ఏమంటే నిజంగా అది చాలా వైభవంగా అస్సలు సినిమా థియేటర్లో ఆ పాట వచ్చినప్పుడు అందరూ మొబైల్స్లో ఫ్లాష్ ఆఫ్ చేసి ఆ ఎంజాయ్ చేయడం అనేది. ముందుగా మహేష్ అన్న జన్మదిన శుభాకాంక్షలు. సెకండ్ థ్యాంక్ యూ. బ్రో సినిమా మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ హీరో మహేష్ బాబు అంటే సెకండ్ హీరో మూవీకి వచ్చి మణిశర్మ గారు ఏమన్నా కొట్టినారు. మ్యూజిక్, బీజిఎం, లాస్ట్లో ఒక ఏవి వేసినారు బ్రో. ఎంత బాగుందంటే ఎంబీ ఫౌండేషన్ గురించి మాట్లాడినారు, బాబు డ్యాన్స్ గురించి మాట్లాడినారు. ఎంత బాగుందంటే లాస్ట్లో ఏవి అసలుకి అలనాటి రామచంద్రుడి మూవీ ఆ సాంగ్ కి థియేటర్ అంతా లేచి నిల్చుకున్నారు అందరూ. జై బాబు, జై జై బాబు. బ్రో అది యాక్చువల్లీ తెలుసు ఏవి సర్ప్రైజ్ ఇస్తుందని. నిన్నే అనౌన్స్ చేసినారు ఫ్యాన్స్ కొంతమంది. కానీ ఏవి ఏమైనా సినిమాల గురించి ఉంటుందంటే అన్న ఈరోజు బర్త్డే. ముందుగా మా అందరి తరపున నుంచి హ్యాపీ బర్త్డే అన్నకి. అన్న పుట్టింది సినిమాల కోసం కాదు బ్రో. ఎంతోమంది చిన్నాలు గుండెల్లో ఆపరేషన్ చేసి ఈరోజు వాళ్ళు బతికిస్తున్నారంటే దానికన్నా నిస్వార్థంగా ఏ రాజకీయాల్లో లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో కానీ లేకుండా ఒక మామూలు వ్యక్తిగా చేస్తున్నాడు. ఎవరికి కానీ చెప్పుకోలే. దానికంటే అదే బయటపడింది ముందు. ఇప్పుడు బయటపడింది, చాలామందికి తెలిసింది ఎట్లా ఆపరేషన్ చేస్తున్నాడని. దానికి ఎంతో గౌరవ పెడుతున్నాం. అలాగే 2 ఊర్లను దత్తకు తీసుకున్నాడు. దానికన్నా ఇంకేం కావాలి బ్రో ఒక హీరో ఫ్యాన్గా. తర్వాత మురారి సినిమా చూడంటే 4K అయితే ఈసారి దింపి పాడేస్తారు. అట్లే మ్యూజిక్ కానీ మూవీ కానీ ముందులో ఇంటరెక్షన్ అన్న నేమ్ పడుతుంది సూపర్ స్టార్ అని. అది కానీ
లాస్ట్లో ఒక సినిమా అయిపోయిందా ఇంకా వెళ్ళిపోతా ఉంటే లాస్ట్లో ఒక ఏవి సర్ప్రైజ్ ఉంది అని తెలిసారు, కానీ ఇంత భారీగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ బ్రో. కృష్ణవంశీ గారి మూవీ ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ మిస్ అవుతున్నారా ఆయన మూవీస్? బ్రో ఆయన అయిపోయింది, డైరెక్టర్ ఆయన ముందు బాగా తీసాను మూవీస్ ఎలాంటివి రావడం లేదు. అట్లాంటివి హిట్ తాకపడి కృష్ణవంశీ గారికి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఇప్పటి నుంచి అయినా కొంచెం ఆ ఫామ్ కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది బ్రో. సోనాలి బింద్రే ఆయన మహేష్ బాబు మంచి పేరు, మంచి కాంబినేషన్ వాళ్ళిద్దరిది. అవును బ్రో, అది సేమ్ వాళ్ళిద్దరే 2 పిల్లర్స్ మూవీకి మెయిన్, వాళ్ళ కాంబినేషన్ మెయిన్. ఏమీ ఏమన్నా సర్ప్రైజ్ ఉందా ఇంకా? చాలా ఉంది బ్రో. అన్న ఒక షార్ట్ లో 5 minutes సెలబ్రిటీస్ మాట్లాడటము, చిరంజీవి గారు మాట్లాడినారు, వెంకటేష్ గారు మాట్లాడినారు, అలాగే ఎన్టీఆర్ గారి వాయిస్ ముందు స్టార్టింగ్ తో ఏవి స్టార్ట్ అవుతుంది, అది ఒక ప్లస్ పాయింట్. అది ఎన్టీఆర్ గారు అయితే మా ముందు నుంచి వాళ్ళ బాండింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళైతే ఫుల్ అది స్టార్టింగ్ ఆ బాయ్స్ తో బాగుంది. అసలు పీక్స్ బ్రో, అసలు ఎక్స్పెక్టే చేయలేం రా ఇట్లుంటుంది అనుకొని. అసలు డిసప్పాయింట్ కాలా బ్రో. స్టూడెంట్స్ అంతా ఇక్కడే ఉన్నారు, ఫ్యాన్స్ బ్రో, మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే రాకుండా ఉంటామా బ్రో. బ్యాగులతో సహా వచ్చేసారు. కాలేజ్ స్కిప్ చేయన్నాం బ్రో. అసలు ఏవి అయితే అసలు మైండ్ బెండింగ్, అసలు లాస్ట్ లో నెవర్ ఎక్స్పెక్టెడ్. ఏవి ఒక్కరు లేరు నేక్లా, ఏవి హైలైట్ అయింది. ఏవి అసలు ఎక్స్పెక్ట్ చేయాల బ్రో. లాస్ట్ అంత లే వచ్చేసా అంటే మ్యూజిక్ ఎత్తినాడు మావ, అంతేనా సాంగ్ బా కొట్టినాడు బ్రో. పీక్స్ అయితే ఆయన లుక్ ఏ మాత్రం మారలేదు. మన అంబానీ పెళ్లిలో కూడా ఆయన లుక్ అదిరిపోయింది. లుక్ అసలు యానిమల్ లో పెట్టాల్సిండే బ్రో మహేష్ బాబుని. ఏమన్నా నా రిజెక్ట్ చేయనాడు అంతే, లేకపోతే ఎట్లుండిండు. ఇంకా 30 ఏళ్ళు అయినా కూడా ఆయన ఏం అసలు ఏది అసలు లేదు బ్రో మహేష్ బాబుకి, వాళ్ళ ఫ్యామిలీకే లేదు. వేరే లెవెల్. మురారిలో ఏం నచ్చింది మీకు అంతగా? మురారిలో హీరోయిన్ వేరే లెవెల్. ఇంకా అసలు మహేష్ బాబు ఉంటే ఇంక హీరోయిన్ కూడా గమనిలా. ఫేవరెట్ సాంగ్ ఏంటి మురారి? మురారిలో ఫస్ట్ సాంగే బ్రో. బ్రో నేను యాక్చువల్గా ప్రభాస్ ఫ్యాన్. నాకు ఈ మహేష్ బాబు కన్నా కూడా చాలా ఇష్టము. సినిమాలంటే ఇష్టం బాగా. ఆయన సింపులైజేషన్ అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్. బయట బాగా ఆఫ్లైన్లో బాగా. యాక్చువల్లీ నేను ప్రభాస్ అన్నకి మహేష్ అన్నకి మ్యూచువల్ ఫ్యాన్. అన్న సినిమాలు ఎట్లా నేను ఫస్ట్ రోజు చూస్తాను, ఎన్న సినిమాలు అట్లే ఫస్ట్ రోజు. సినిమా అయితే బాగుంది. మురారిలో మీకు ఏం నచ్చుతుంది? అంటే వాళ్ళిద్దరి మధ్య అంటే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది, లవ్ ట్రాక్ బాగుంది, కామెడీ అక్కడక్కడ కామెడీ, ఎమోషన్స్. సబ్జెక్ట్ కదా ఇది. అంటే సినిమాలు రావట్లేదు. అంటే కృష్ణవంశీ సినిమాలు కూడా నాకు భలే ఇష్టం. అంటే లాస్ట్ టైం రంగమార్తాండ, గోవింద్ రందరవాడి అవన్నీ కొంచెం డిసప్పాయింట్ చేసినాయి. ఇట్లాంటి సినిమాలు మళ్ళీ తేలని కోరుకుంటాను. ఈ మురారి, నిన్నే బిళ్ళాడతా టైప్ లో ఆ టైప్లో తీస్తే బ్రేక్ ఇస్తాము. ఆల్బమ్ మెయిన్ అంటే ఫస్ట్ హీరో మహేష్ అన్న అయితే, సెకండ్ హీరో మనీష్ శర్మ గారు బాగా కొట్టారు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. అలాంటి లిరిక్స్ రావట్లేదు, మ్యూజిక్ రావట్లేదు. మనీష్ శర్మ గారు కూడా ఆయన వింటేజ్నెస్ లేదు. మన డబుల్ స్మార్ట్ సాంగ్స్ ఏమో అంత కిక్ ఇవ్వలేదు. అయినా కొంచెం కంబ్యాక్ ఇస్తే చూస్తాము. జై బాబు. అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి, సాంగ్స్ ఫ్యామిలీ కాబట్టి అందరూ ఆడియన్స్ కూడా ఇప్పుడు కూడా చాలా ఇష్టపడతారు. అప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఇంకా అందంగా తయారైనారు. ఇప్పుడు ఇంకా అంబానీ పెళ్లిలో లుక్ చూస్తే అవును, చాలా బాగా రెడీ అయినారు. ఏమంటారు ఆయన? ఆయన ఏజ్కి పోయే కొద్దీ ఇంకా పిల్లోలాగానే అయిపోతున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మురారి సినిమా వేసినందుకు. థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ జోష్, ఫుల్ సాంగ్స్, ఫుల్ జోష్, చాలా బాగుండింది. మురారిలో మీకు ఏం నచ్చాను సినిమాలో? మురారి సినిమా అంటే మీకు గుర్తొచ్చేది సాంగ్స్. మనీష్ శర్మ గారి ఆల్బమ్. మనీష్ శర్మ ఇంకా మహేష్ బాబు గారు అంటే ఇంకా బ్రహ్మాండమైన మ్యూజిక్ కాంబో హైలైట్ అసలు. కాబట్టి చాలా బాగుంది. చాలా బాగుంది సార్ సినిమా మాత్రం. థియేటర్లో చూడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. మహేష్ బాబు సినిమా ఒక్కటి సినిమా నుంచి ఈ రోజు సినిమా వరకు నేను ఆ రోజు స్కూల్ కానీ కాలేజ్ కానీ రిలీజ్ అప్పుడు ఎప్పుడు పోయినలా. ఎగ్జామ్ ఉన్నా నెక్స్ట్ టైం రాసుకుంటా కానీ బాగా రోజులైతే పోయే ప్రసక్తే లేదు. శ్రావణ మాసం షాప్ లో చంపేస్తారు. మేము బయలుదేరుతాం. హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. చెప్పండి బ్రదర్, మురారి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఏముంది, మనం 2010 బ్యాచ్ 1, 9వ క్లాస్ నేను. 2001లో రిలీజ్ అయింది. వింటేజ్ మహేష్ బాబు గారిని ఇప్పుడు చూడడం. ఆయన ఎప్పటికీ వింటేజే. ఇప్పుడు ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, వీళ్ళల్లో వయసు అయిపోదు, తేడాలు ఉండవు వీళ్ళవే. ఇప్పుడు కాదు, ఇంక 20 ఏళ్ళకి సినిమా రిలీజ్ చేసినా ఇట్లా ఉంటుంది. వాళ్ళు తీసిండే విధానం, అప్పుడు ఉండే స్టోరీస్. ఇప్పుడు శర్మ గారి పాటలు హైలైట్ ఎప్పటికే. పాతది ఇప్పుడు మామూలు సినిమాలు తీస్తే ఇప్పుడు ముక్కల భాగం స్టూడియోలో వెళ్ళిపోతాను. ఏది నిజం ఏదని చెప్పలేము. చాలా మీనింగ్ఫుల్ గా ఉంటది. ఇప్పుడు థియేటర్ లో చూడడం ఎలా ఉంటుంది? సూపర్. ఇప్పుడు ఇలాంటి పాటలు రావట్లేదు. లెట్ మీ టెల్ ది ఫ్యాక్ట్, ఈ పాటలు రావు ఇప్పుడు ఇంకా ఎంత దీనిగా.
అప్పుడు కథ వేరు. అప్పుడు ఏమునిందో ఇప్పుడు అదే ఉంటుంది. సోనాలి బింద్రే గారిని చూడడం ఎలా అనిపిస్తుంది? ఎవర్ గ్రీన్, ఎవర్ గ్రీన్. సినిమాలో పట్టు ఉండాలా కానీ డైరెక్టర్లు కాన్సెప్ట్ బాగుంటాయి. నేను ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తా అన్నా. ఓకే, ఒకటి ఈ సినిమా మొత్తం మనం ఎక్కడ కానీ స్టూడియో అనేది ఉండదు, రియలిస్టిక్గా ఉంటుంది. పాటలు కానీలే, ఇప్పుడు ఆయన ఎగరడం కానీలే, ఒక ఇంట్లో ఒక గోదావరి నది. దీన్ని మూవీస్ ఇలా మిస్ అవుతున్నారా? ఫ్యామిలీ ఖచ్చితంగా వింటేజ్ కృష్ణవంశీ వస్తాడారో తెలీదు, ఇదైతే మిస్ అయిపోతాను. ఇలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కథ వచ్చేమిరా అంటే వాళ్ళకి స్టోరీలతో లింక్ ఉండదు, వాళ్ళు మేనరిజం ఎప్పుడు యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ హీరోకి. మనం ఎంత కష్టపడినాము అనేది కాన్సెప్ట్ ఉండదు. ఎన్టీఆర్ కానీ కొన్ని పాత సినిమాలు కానీ వాళ్ళంతా ఏడిపిస్తారు. వీళ్ళు ఇప్పుడు కొత్త హీరోలకి మనమేం చెప్పే ఇదిగా, పాత హీరోలు ఎప్పుడు ఎట్లా అంటే వాళ్ళు వదిలితారు, వాళ్ళకి సీన్ వివరిస్తే చాలు, దే విల్ టేక్ ద. ఎట్లా ఇంద్ర 22nd రిలీజ్ అవుతుంది, అప్పుడు ఎట్లా ఉంటుంది. సూపర్ ఉందన్న సినిమా, 2021లో రిలీజ్ అయిన మూవీ. దానికన్నా ఇప్పుడు హైలైట్ గా ఉందన్న సినిమా. సినిమా అయితే హైలైట్ గా ఉంది, ఫుల్ గా ఎంజాయ్ చేసామన్నారు. థియేటర్ మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేసాం. గా వచ్చింది అదే. మీ యూట్యూబ్ ఛానల్ నేను డైలీ ఫాలో అవుతాను. మదనపల్లిలో థియేటర్స్ బాగుంటాయి, అదే కాక సౌండ్ సిస్టమ్ బాగుంటుంది, అందుకోసం వచ్చాను. మీకు ఫాలోవర్స్ హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్. కొంచెం గట్టిగా చెప్పాలా? గొంతు పోయిందా? థియేటర్లకు వచ్చాను, గొంతు పోయిందా? మహేష్ బాబు ఫ్యాన్ అను, ఎందుకు ఆయన ఫ్యాన్? ఆయన అందరూ దేవరకొండ అందరూ అంటారు కదా, అర్జున్ మహేష్ బాబు అని ఎందుకంటారు? అంటే ఆయన చేసే ఇది పనులు, ఆయన చేసే యాక్టింగ్, ఆయన చేసే మాటలు అన్ని చూసే ఆయన ఇష్టం.